ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, సాయంకాల వేళ ప్రభు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనుకూల సమయాలను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి దూరం నుండి సమీపం నుండి ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మరి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19 నుంచి 25 వరకున్న వాక్య భాగం. ఒక వచన భాగాన్ని నేను, ఒక వచన భాగం మీరు చదవాలని ప్రేమతో మనవి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెం కొట్టకొనకుపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టి వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. నప్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్య గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షాల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను నొద్దకు తెచ్చిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పాద సన్నిధికి మాకు ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించినందుకై స్తోత్రాలు. చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. మరి అనానుకూలతను బట్టి, అనారోగ్యాలను బట్టి రాలేని వారికి మరొకసారి అనుకూలతనిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. చేరి వచ్చిన నీ ప్రజలందరికీ ఆత్మీయమైన క్షేమాన్ని కలిగించండి. ఒకవేళ సమయం ఉండి నిర్లక్ష్యంగా ఇండ్ల దగ్గర ఉంటే వారిని హెచ్చరించి నీ సన్నిధికి నడిపించండి. పాటల్లో, ప్రార్థనలో తోడుగా ఉన్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని మా వాక్యమై ఉన్న క్రీస్తు యేసు పేరట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19 నుండి 25 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మరి గత కూడికలో కూడా మనం ఇదే వాక్య భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేశాం. మరొకసారి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 25 వచనాలతో కూడిన అధ్యాయంగా మనం చూస్తాం. మొదటి 3 వచనాలు ఇశ్రాయేలీల రక్షణ పట్ల దేవుని యొక్క ప్రణాళిక. అలాగే 4 నుంచి 8 వరకు ఇశ్రాయేలీలు దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం. అలాగే 9 నుంచి 18 వరకు విశ్వాసం ద్వారా కలిగే
ధైర్యం. అలాగనే 19 నుంచి 25 వరకు విశ్వాసం ద్వారా కలిగే విజయం. మనకు 19 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగం మనం చదువుకున్న ఈ వాక్య భాగం విశ్వాసం ద్వారా కలిగిన విజయం అని ఈ వాక్య భాగానికి మనం శీర్షికగా మనం పెట్టుకోవచ్చు. అంతకుముందు ఎన్నిసార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడినా గిద్యోనికి అవసరమైన విశ్వాసము కలగలేదు. ఇప్పుడైతే గిద్యోనుకు దేవుడు మిద్యానీయులను అప్పగిస్తాడు అన్న విశ్వాసాన్ని కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. దేవుని మాటను నమ్మడానికి గిద్యోనుకు చాలా సమయం పట్టింది. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాము, దేవుని మాటలు వింటూనే ఉంటాం, కానీ దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల మనం విశ్వాసం కలిగి ఉండడానికి చాలా సమయం పడుతుంది. దేవుని సన్నిధికి మనం వస్తానే ఉంటాము, ఆరాధన చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, పరిచర్య చేస్తుంటాం, కానీ ఆ దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆ విశ్వాసం కలిగి ఉండడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగనే గిద్యోను కూడా మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, అలాగనే కొన్ని దేవుడు చెప్పిన పనులు గిద్యోను చేశాడు, బలిపీఠాన్ని పడగొట్టమంటే. అదేవిధంగా మనం చూసినట్లయితే గిద్యోను అడిగిన 3 సూచనలు దేవుడు తెలియజేశాడు. అలాగనే యుద్ధానికి వెళ్ళే వారిని ఎవరెవరు వెళ్ళాలో దేవుడు నిర్ణయించి అప్పగించాడు. ఎన్నో విషయాలు గిద్యోను చేసినా కూడా గిద్యోను మాత్రము ఆ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడంలో చాలా వెనుకపడ్డాడని మనం చూడొచ్చు. దాదాపుగా మనకు గిద్యోనుతో దేవుడు ఎప్పుడు మాట్లాడినట్టుగా చూస్తాము, 6వ అధ్యాయంలో 11వ వచనములోనే మొట్టమొదట గిద్యోనుతో దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తాం. 6వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. అలాగనే 7వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే మిద్యానీయులను గిద్యోనుకు దేవుడు అప్పగిస్తాడు అనే విశ్వాసాన్ని గిద్యోను కలిగి ఉండలేకపోయాడు. ఆ తర్వాత గిద్యోను దేవుని మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం జరిగిస్తూ ఉంటాం, కానీ అయితే ఆ దేవుని పట్ల ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం అనేది చాలా తక్కువగా మనం చూస్తాం. గిద్యోను కూడా అలాంటి అనుభవంలో నుండే వచ్చాడు అని మనం చూస్తాం. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో వెంటనే వారు దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మనం చూస్తే ఉదాహరణకి అబ్రహాముతో దేవుడు ఒకే ఒకసారి మాట్లాడినాడు, అంతే. అబ్రహాం ఏం చేశాడంటే విశ్వాసం ఉంచాడు అనే మాట మన బైబిల్లో మనం చూస్తాం, ఒకే ఒకసారి. అయితే ఇక్కడ గిద్యోనుతో చాలాసార్లు దేవుడు మాట్లాడితే గాని దేవునికి పట్ల ఆ విశ్వాసాన్ని గిద్యోను కలిగి ఉండలేకపోయినట్టుగా మనం చూస్తాం. కొంతమంది వెంటనే దేవుని మాటల మీద విశ్వాసం ఉంచుతారు, కొంతమంది చాలా ఆలస్యంగా దేవుని మాటలను నమ్ముతారు. ఉదాహరణకు మనం శిష్యుల యొక్క అనుభవాల్లో కూడా మనం చూడొచ్చు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో ఉంటే ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు కనపడతాడు. ఆ తర్వాత తోమా అక్కడ ఉన్నాడు. తోమా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ఎదిగో ప్రభు మాకు ప్రత్యక్షమైనాడు, మేము చూసామంటే నేను నమ్మను అంటాడు. నాకు కూడా ప్రత్యక్షమైతే నేను నమ్ముతాను అంటాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వెంటనే దేవుని నమ్ముతారు, కొంతమంది చాలా ఆలస్యంగా నమ్ముతారు అని మనం చూస్తాం. ఇక్కడ గిద్యోను ఆలస్యంగా దేవుని వాగ్దానాలు నమ్మిన వానిగా మనం చూస్తాం. కొంతమంది త్వరగా దేవుని వాగ్దానాలు నమ్మితే, కొంతమంది ఆలస్యంగా దేవుని వాగ్దానాలు నమ్ముతారు. అయితే ఇప్పుడు నమ్మిన తర్వాత గిద్యోను యొక్క అనుభవం ఈ 14వ వచనంలో ఆయన నమ్మాడు. ఇక 13, 14 వచనాలు నమ్మినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఏది చెప్పినాడో మిద్యానీయులు కూడా అదే మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ వినుట ద్వారా ఏం కలిగిందంటే అతనికి విశ్వాసం కలిగింది. అందుకే మనము దైవ సన్నిధికి వస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. వస్తూ ఉండగా ఏదో ఒక రోజు ఆ దేవుని వాక్యము ద్వారా మనలో ఏం కలుగుతుందంటే ఆ విశ్వాసం కలుగుతుంది. అంతే. గిద్యోను కూడా దేవుని మాటలు వింటూ 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 ఉండగానే ఆయనకు విశ్వాసం కలిగేది. అందుకే దేవుని సన్నిధికి మనం వస్తూ ఉండాలి, ఆ దేవుని మాటలు వింటూ 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 ఉండాలి. తప్పకుండా వినుట ద్వారా ఏం కలుగుతుందంటే ఒకరోజు మనకేం కలుగుతుంది, ఆ దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద మనకు విశ్వాసం కలుగుతుంది. అది మనం నేర్చుకుంటాం అక్కడ. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో అప్పుడు గిద్యోని యొక్క అనుభవంలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో అప్పుడు గిద్యోని అనుభవంలో మార్పు వచ్చినట్టుగా మనం 15, 16, 17 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో ఏం చెప్పాడు? యెహోవా మనకు మిద్యానీయులను అప్పగించబోతున్నాడు, మీరు లెండి అని వారిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. వాటిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ యుద్ధంలో నేను ఏం చేస్తానో మీరు కూడా అదే చేయండి, యెహోవా మనకు మిద్యానీయులను అప్పగించబోతున్నాడని ఇశ్రాయేలీయులతో ఆయన విశ్వాసంతో ఆ మాటలు చెప్పినట్లుగా 15, 16, 17 18 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి అక్కడ గిద్యోను విశ్వాసంతో వారితో చెప్పిన మాటలు, తర్వాత 19, 20, 21 వచనాలలో విశ్వాసంతో ముందుకు వెళ్ళినటువంటి గిద్యోను మనం చూస్తాం. తన విశ్వాసాన్ని ప్రకటించిన గిద్యోను 15, 16, 17, 18 వచనాలు విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇదిగో యెహోవా మిద్యానీయులను మనకు అప్పగించబోతున్నాడు ప్రకటించాడు అక్కడ. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ప్రాక్టికల్గా చూపిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రకటించడం వేరవుతుంది, ప్రాక్టికల్గా మనం చూపించడం వేరవుతుంది. ప్రాక్టికల్గా మనం చూపించడం వేరవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆయన చూపిస్తా ఉన్నాడు. అంటే ఏ విశ్వాసాన్ని అయితే తను ప్రకటించాడో ఆ విశ్వాసాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చూపిస్తా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం అనేది ప్రకటించేది మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని మనం చూపించేదిగా కూడా ఉంటుంది. ఆ విశ్వాసాన్ని 19, 20, 21 వచనాలలో గిద్యోను చూపించాడు. గిద్యోను చూపించినట్టుగా మనం చూస్తాం. ఆయన నడిజాము మిద్యానీయుల దండులోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత బూరలను ఊదినట్టుగా, కొండలను పగలగొట్టినట్టుగా మనం చూస్తాం. అంటే గిద్యోను ఏం చేశాడు? గిద్యోనుతో 100 మంది అదే చేశారు. ఈ 100 మంది ఏం చేశారు? మిగతా 200 మంది అదే చేశారు. అంటే 300 మంది కూడా వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తాం. అలాగనే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని వాళ్ళు కేకలు వేశారు, గొప్ప కేకలు వేశారు. ఈ యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం మిద్యానీయులను ఏం చేయబోతుంది? హతం చేయబోతుంది. కేకలు వేశారు. కేకలు వేస్తానే ఈ బూరలు ఊదడం, కుండలు పగలగొట్టడం, ఆ దివిటీల వెలుగు అందరికి కనపడడం,
మీరు యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేయడం, ఇది మిద్యానీయుల దండులో ఉన్నవారు విన్నారు. దండులో ఉన్నవారు విన్నారు, చూశారు. చూసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? పారిపోతా ఉన్నారు. మనం చూస్తే అంటే శత్రువు ఏమవుతున్నాడంటే పారిపోతున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారంలో. శత్రువులు ఏం చేస్తున్నారంటే పారిపోతున్నారు. వాస్తవానికి అంతకుముందు ఇశ్రాయేలీయులు పారిపోయారు శత్రువులు ఎదుట నిలవలేక. ఇప్పుడు శత్రువులు పారిపోతున్నారు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేక అని మనం చూస్తాం. ఒకప్పుడు శత్రువులు ఎదుట వీళ్ళు నిలవలేక వీళ్ళు పారిపోతే, ఇప్పుడు శత్రువులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పారిపోతున్నారు. మనము ఈ 6వ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళ నివాసాలు విడిచిపెట్టి పారిపోయినారు ఇశ్రాయేలీయులు. వాళ్ళ పంటలను విడిచిపెట్టి పారిపోయినారు, వాళ్ళ పశువులను విడిచిపెట్టి పారిపోయినారు. మనం చూస్తాం 6వ అధ్యాయం 6 వచనాలు. వారి నివాసాలు విడిచిపెట్టి పారిపోయినారు, వారి పశువులను విడిచిపెట్టి పారిపోయినారు, వారి పంటలను విడిచి పారిపోయినారు. కానీ ఇప్పుడు ఎవరు పారిపోతున్నారు? వారి శత్రువులు మిద్యానీయులు పారిపోతా ఉన్నారు. అంతవరకు మనము గత కూడికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులు. అంతవరకు గత కూడికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 22వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఆ 300 మంది గోరలను ఊదినప్పుడు యెహోవా ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. వీరు గోరలు ఊదగానే యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి తిప్పెను అనే మాట మనం చూస్తాం. అంటే మిద్యానీయులు ఇశ్రాయేలీయులను హతం చేయడానికి వాళ్ళు దండుగా వచ్చారు. ఈ బూర శబ్దం వినగానే మిద్యానీయులు ఏమైపోయినారంటే భయపడ్డారు. ఒకవైపు బూర శబ్దం, ఒకవైపు కుండలు పగలగొట్టిన శబ్దం, ఒకవైపు యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని వారి కేకలు, మరొక వైపు ఆ దివిటీల వెలుగు. ఇదంతా చూసి మిద్యానీయులు ఏమైపోయారంటే, ఓ మన మీదకి ఒక పెద్ద సైన్యం వస్తా ఉంది, ఇది రాత్రి వేళ మనను హతమార్చడానికి సైన్యం వస్తా ఉంది రాత్రి వేళ అని చెప్పి, ఆ సైన్యం మన మధ్యకే వచ్చిందని చెప్పి వాళ్ళ పక్కన ఉండ వాళ్ళు ఎవరు అనుకున్నారు? మా పక్కన ఇశ్రాయేలీయులు ఉన్నారని చెప్పి మిద్యానీయులను ఏం చేశారంటే కత్తి తీసుకొని చంపుకున్నారు. చూడండి, మా పక్కన వచ్చి మమ్మల్ని చంపడానికి ఇశ్రాయేలీయులు మా దగ్గరికి వచ్చినారు అనుకోని వాళ్ళు ఏం చేశారంటే, ఆ రాత్రి వేళ మిద్యానీయులే వాళ్ళు ఒకరిని ఒకరు ఏం చేసుకున్నారు? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశం దాదాపుగా 1,35,000 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కత్తులు తీసుకొని వాళ్ళే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? చంపుకుంటా ఉన్నారు. వాళ్ళే ఒకరిని ఒకరు చంపుకుంటా ఉన్నారు. మనం చూస్తే వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి దండు శరీరాత వైపున ఉన్న బెస్తిజా వరకు, తబ్బాతు వరకు పారిపోగా ఒకరిని ఒకరు చంపుకున్నారు. మిగతా వాళ్ళు ఏమైపోతున్నారంటే పారిపోతా ఉన్నారు. అంటే దీని వెనుక ఎవరి హస్తం ఉంది అంటే దేవుని హస్తం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, మిద్యానీయులను నీకు అప్పగించబోతున్నాను అనే. అంటే ఎవరు అప్పగిస్తున్నారు? దేవుడే అప్పగిస్తా ఉన్నాడు. ఇటువంటి సందర్భాలు కొన్ని బైబిల్లో మనకు కనపడతాయి. అంటే దేవుని ప్రజలు నిస్సహాయులైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రజల పక్షాన జోక్యం చేసుకుంటాడు. దేవుని ప్రజలు నిస్సహాయులైనప్పుడు
అంటే వారు ఏమి చేయలేని వారైనప్పుడు వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పక్షాన ఎవరు చేస్తున్నారంటే అక్కడ యుద్ధము దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భాలు బైబిల్లో కొన్ని మనకు కనపడుతున్నాయి. చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదవచ్చు. 8వ వచనం ఏం రాయబడింది అక్కడ? అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. ఎవరెవరు వచ్చారు అక్కడ? 10వ అధ్యాయం 5వ వచనం చూస్తే అమోరీయుల 5 రాజులు వారి సైన్యం వచ్చారు ఇశ్రాయేలీయుల మీదకి. వీళ్ళు హాయి మీద విజయం సాధించినారు. హాయి మీద విజయం సాధించిన తర్వాత మన మీదకి ఇశ్రాయేలీయులు దండెత్తి వస్తారని చెప్పి అమోరీయుల 5 రాజులు ఏకమై ఆ రాజులు వారి సైన్యం బయలుదేరి ఇశ్రాయేలీయులను మట్టు పెట్టడానికి వచ్చారన్నమాట. వారిని మట్టు పెట్టడానికి వస్తే దేవుడు యెహోషువ వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, నేనే అప్పగిస్తాను వారిని నీ చేతికి. వాళ్ళు మిమ్మల్ని హతమార్చాలని వస్తున్నారు కానీ వారినే మీ చేతికి అప్పగిస్తాను, వారిలో ఎవడు యెహోషువతో సెలవీయగా. చూడండి, అక్కడ గిద్యోనుతో కూడా అదే చెప్పాడు కదా, మిద్యానీయులను మీకు అప్పగిస్తున్నాను. ఇక్కడ అమోరీయుల 5 రాజులను నీకు అప్పగిస్తా ఉన్నా, నీ ఎదుట వాళ్ళు నిలవలేదు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని ప్రజల పక్షాన ఎవరు ఇక్కడ యుద్ధం చేస్తాడంటే దేవుడే చేస్తాడు. దేవుడే యుద్ధం చేస్తాడు. నిస్సహాయులుగా ఉన్నప్పుడు ఆ ప్రజలకు ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేస్తా ఉంటాడు. ఇప్పుడు అక్కడ జరిగిన సంభవాలు మనం చూస్తే ఈ 10వ అధ్యాయం 9వ వచనంలో యెహోషువ గిల్గాలు నుండి రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడి అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా. అక్కడ కూడా రాత్రి నడిచామన మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు దేశం కలవరపరిచాడు. వాళ్ళు భయపడి వాళ్ళ కత్తులు తీసుకొని వాళ్ళని ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు, చంపేసుకుంటారు. ఇక్కడ కూడా ఆ 5 రాజులను వారి సైన్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, కలవరపరుస్తా ఉన్నాడు. కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతం చేశాడు. బెత్ హరోను పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయొచ్చు వచ్చారు. మరి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్ హోరోను దిగిపోవు త్రోవన పారిపోవచ్చుండగా అక్కడ పారిపోతున్నారు, ఇక్కడ కూడా పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కింద వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, పై నుంచి దేవుడు వడగండ్లు పంపించేశాడు. అంతే. మీరు కింద ఊరుగా కత్తి పట్టుకొని అట్లా అంటా ఉండండి, పై నుంచి నేను వడగళ్ళు పంపించి చంపేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసింది కనుక వారు దాని చేత చనిపోయింది. చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి. అంటే దేవుడు ఆడ అప్పగిస్తానని చెప్పాడు కాబట్టి వారిని దేవుడు అప్పగిస్తానని చెప్పాడు కాబట్టి ఆకాశం నుండి వడగండ్లను కిందికి రప్పించాడు. ఇశ్రాయేలు వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ అని రాయబడి. సహజంగా వడగండ్లు పడితే అందరి మీద పడాలి కదా, కానీ డైరెక్ట్ గా వాళ్ళ మీద పడతాయి, వాళ్ళే వస్తారు. యుద్ధ భూమిలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ వడగండ్లు వీళ్ళ మీద పడలేదు, వాళ్ళ మీద పడ్డాయి, వాళ్ళే చచ్చారు. చూసారు అంటే దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూడండి. దేవుడు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అందుకే 13వ వచనం ఏమంటాడంటే 13-14 సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెన్న అస్తమింపు త్వరపడ్డాయి. సూర్యుడు
అప్పుడు యుద్ధం అయిపోలేదన్నమాట. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఏం చేయాలంటే రెండు వైపులా ఆఫ్ చేయాల. అది యుద్ధ నీతి అంటారు. అయితే యెహోషువ అన్నాడు, ప్రభువా వీళ్ళందరినీ నిర్మూలన చేయడానికి మధ్యలో ఒకవేళ యుద్ధం ఆగిపోయిందనుకో వాళ్ళు పారిపోతారు, మా శత్రువుని మేము నిర్మూలన చేయలేము. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఈ సూర్యుడు అస్తమించకుండా ఇలాగనే వెళ్తురు ఉండేటట్టు చేయన్నాడు. ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఇది. సూర్యుడు అస్తమిస్తే ఏమైపోతుంది? యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే శత్రువులు ఏమైతారు? తప్పించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని నిర్మూలన చేయలేం. అందుకే దయచేసి ఈ సూర్యుడు అస్తమించకుండా అలాగనే ఉంచు అన్నాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఇశ్రాయేలును అమోరీయులను అప్పగించిన ఆ దినమున ఇశ్రాయేలును వినుచుండగా యెహోషువ ప్రార్థన చేశాడని 12వ వచనంలో చూస్తాం. చంద్రుడా లోయలో నిలువుము, సూర్యుడా నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచేను, చంద్రుడు ఆగేడు. చూడండి, సూర్యుడు నిలిచేను, చంద్రుడు ఆగేడు. చీకటి పడలేదు. అందుకే సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి మధ్యలో నిలబడినాడంటే మధ్యాహ్నం మాదిరే ఉంది. రాత్రి అయినా కూడా ఎట్లుంది వాళ్ళకు? మధ్యాహ్నం మాదిరే ఉంది. మనం చూస్తే ఒక నాడెల్లా ఒక రోజంతా అస్తమించలేదండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము, మరి ఒక ఆ దినం వంటి దినము దానికి ముందు కానీ దానికి తర్వాత లేదండి. ఒక నరుని యొక్క ప్రార్థన విని ఆ విధంగా దేవుడు చేసినది అంతకు ముందు లేదంటే తర్వాత లేదంట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అని మనం చూస్తాం. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేశాను. యుద్ధం కూడా ఎవరు చేస్తున్నారంటే దేవుడే చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సూర్యునికి చంద్రుడికి ఆజ్ఞాపించాడు, మీరు కదలకుండా మర్యాదగా ఉండండి. ఎందుకు? తన ప్రజల పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి సూర్య చంద్రులను కూడా ఏం చేశాడంటే మీరు చూస్తా ఉండండి అని చెప్పాడు. చూశారా? దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేసేటప్పుడు, తన ప్రజలకు శత్రువులను అప్పగించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను కూడా ఆయన ఉపయోగించినట్టు మనం చూస్తాం. కొన్ని ప్రత్యేకమైన పద్ధతి. లేకపోతే ఏంటంటే వాళ్ళు బోరలు ఊదడం, కుండల వాళ్ళ కనపడడం, కేకలేయడం, వాళ్ళకు వాళ్ళు చంపుకోవడం ఏంటి? ఇదంతా ఎవరి ప్రణాళిక అంటే దేవుని యొక్క ప్రణాళిక. ఏంటంటే సూర్యుడు చంద్రుడు అస్తమించకుండా ఆగిపోవడము, 24 గంటలు మధ్యాహ్నం మాదిరి ఉండిపోవడం ఏంటి? ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి ఆ విధంగా వారి శత్రువులను ఏం చేశాడు దేవుడు? వారికి అప్పగించాడు శత్రువు. ఎందుకంటే దేవుని ప్రజలకు దేవుడు ఏదైతే మాట ఇస్తాడో ఆయన నెరవేర్చడానికి ఆయన పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇటువంటి సందర్భాలు బైబిల్లో కొన్ని మనకు పాత నిబంధన కాలంలో ఉన్నట్టు మనం చూస్తాం. చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో రాజులు 2వ గ్రంథంలో కూడా మనం గమనిస్తే 19వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో కూడా 34వ వచనం నుండి మనం చదువుదాం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అసూరు వారి దండుపేటలో చూచి 185,000 మందిని హతము చేశారు. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అసూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి
పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రూకన తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన షరేజరును ఖడ్గముతో అతన్ని చంపి అరాతు దేశంలోకి తప్పించుకొని పోయేది. అప్పుడు అతని కుమారుడైన ఎసర్గద్దోన్ అతనికి మారుగా రాజు ఆయన. ఇక్కడ మనం ఈ సందర్భాన్ని మనం చూస్తే రాజు అయిన హిజ్కియా ఒక భక్తి కలిగిన రాజు. ఆయన నమ్మకంగా తన పరిపాలన చేస్తా ఉన్నాడు. అయితే రాజు కాలంలో అషూరు రాజు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చాడు. యూదా దేశం మీదకి దండెత్తి వచ్చాడు అషూరు రాజు. దండెత్తి వచ్చి యూదా రాజు యూదా ప్రజలను బెదిరించాడు. అప్పుడు రాజుగా ఎవరున్నారంటే హిజ్కియా ఉన్నాడు. మిమ్మల్ని నాశనం చేస్తాను, మీ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను, మీరు మర్యాదగా నాకు లోబడితే సరే, లేకపోతే మిమ్మల్ని ఇది చేస్తానని చెప్పి బెదిరించాడు. అప్పుడు రాజు అయిన హిజ్కియా, ప్రవక్త అయిన యెషయా వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. రాజు అయిన హిజ్కియా అలాగనే ప్రవక్త అయినటువంటి యెషయా వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారు. మనకు 19వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి వాళ్ళతో ఏం చెప్పాడంటే, దావీదు నిమిత్తం రక్షిస్తాను, అసూరు రాజు అతని సైన్యాధిపతి నన్ను దూషించాడు, మిమ్మల్ని దూషించాడు, కాబట్టి మీ పక్షాన నేను యుద్ధం చేయబోతున్నాను, మీ పక్షాన నేను యుద్ధం చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు దండులోనికి వచ్చాడు. అషూరు దండంతా వచ్చింది యూదాను నాశనం చేయడానికి. ఇక్కడ మిద్యానీయుల దండు ఎలాగుందో గిద్యోను కాలంలో, అలాగనే యెహోషువ కాలంలో 5 రాజుల దండు ఎలాగుందో ఇక్కడ కూడా ఏ దండు ఉంది? అషూరీల దండు. ఆ కాలంలో అషూరీలు అంటే చాలా భయభ్రాంతులు. అషూరీలన్నా బబులోనీలన్నా ఆ కాలంలో భయం కలిగించే వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సాధించేవారు అన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్టుగా ఆయనే యుద్ధం చేస్తున్నాడు. వారి దండుపేటలో చొచ్చి 1,85,000 మందిని హతం చేసిన యెహోవా దూత బయలుదేరి. చూసారా? జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై తెల్లారేటప్పటికి ఏమైనారంట? మృత కళేబరాలుగా మారిపోయినారు. అషూరు రాజు తెల్లవారేటప్పటికి భయపడిపోయినాడు. ఇంతమంది 1,85,000 మంది చచ్చిపోయినారంటే ఇక భయం కదా, భయం కలిగింది. అతడు పారిపోయినాడు. నినివే అంటే ఆయన రాజధానికి పారిపోయి ఏం చేస్తున్నాడు? వాళ్ళ దేవతా మందిరంలోకి, నిస్రూక్ అనే దేవతా మందిరంలోకి పోయి దేవత 1,85,000 మంది తెల్లారేటప్పటికి చచ్చిపోయినారు, ఏంటి దేవత అని దేవతకు పోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళ కుమారులు ఇద్దరు వచ్చి వాళ్ళ కుమారులు అతన్ని చంపేశారు. చూసారా? అంటే దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటాదో, తన ప్రజల యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి. వారిని కలవరపరుస్తాడు అనే సంగతులు మనం చూస్తాం. అలాగనే మరొక రాజు అయినటువంటి యెహోషాపాతు కాలంలో కూడా ఇటువంటి సందర్భమే ఒకటి జరిగినట్టుగా మనం చూస్తాం. యెహోషాపాతు కాలంలో చూడండి, 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ రాజు అయిన యెహోషాపాతు మనం కనపడతాడు. యెహోషాపాతు మీద కూడా దండెత్తి వచ్చినారు. యూదా రాజు అయిన యెహోషాపాతు మీద కూడా దండెత్తి
మొదటి వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చి, చూడండి, మళ్ళా అంతలో కొందరు వచ్చి సముద్రం అవలనున్న సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అససోను తామారును ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. మొత్తం చుట్టుముట్టినారు. యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి శత్రువులంతా చుట్టుముట్టినారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? 12వ వచనం, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయొచ్చు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు వాళ్ళంతే, నువ్వే మాకు దిక్కు నాయనా, మాకు శక్తి చాలదు. అంటే దేవుని ప్రజలకు శక్తి చాలనప్పుడు దేవుడు చెప్పాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు కదా. ఆయన అన్ని విషయాలలో సర్వశక్తి కలిగిన దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు ఏం చెప్తాడో చూడండి. దేవుడు ఏం చెప్తాడు? వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం చెప్పాడు అక్కడ? 15వ వచనం, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది, గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధం ఎవరైనా జరిగించి మీరు చేయలేరు, అది దేవునికి తెలుసు, మీకు కూడా తెలిసింది, అర్థమైంది, సరిపోయింది. మనం ఏం చేస్తామో సంగతిలో దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనకే తెలియదు ఆ విషయాలు, మనకే తెలియదు, వాళ్ళకి తెలిసింది. ఈ యుద్ధం మేము చేయలేదు, మాతో కాదు, మేము నిస్సహాయం, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. కాబట్టి ఎవరు జరిగిస్తాడు? యెహోవాని జరిగిస్తాడు, దేవుడే జరిగిస్తాడు. రేపు మీరు వారి మీదకి వెళ్ళండి, దేవుడు మీకు ఏమిస్తాడు? విజయం ఇస్తాడు అని చెప్పాడు. వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడి వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమను ఒకరిని ఒకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టి, ఇక్కడ కూడా అదే, వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారంట. వీళ్ళు చంపాల్సిన అవసరమే లేకుండా పోయింది. వీళ్ళు భయపడిపోతా ఉన్నారు, చంపేదాన్ని వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటున్నారు అనే మాటలు మనం చూస్తాం. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలన పడి ఉండి ఒక్కడు తప్పించుకోలేదంట. వీళ్ళు కూడా అలా శవాలు చూశారు. కారణం ఏమిటి? దేవుడు యుద్ధం చేశాడు కాబట్టి ఆయన ప్రజల పక్షాన దేవుడు ఆయా కాలాలలో ఏం చేస్తా ఉన్నాడు? యుద్ధం చేశాడు. యెహోషువ కాలములో ప్రజల పక్షాన యుద్ధం చేసిన దేవుడు, యెహోషాపాతు ప్రజల పక్షాన యుద్ధం చేసిన దేవుడు. అదేవిధంగా హిజ్కియా కాలంలో ఆయన ప్రజల పక్షాన యుద్ధం చేసిన దేవుడు. గిద్యోను కాలంలో కూడా ఆయన ప్రజల పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధం చేసిన దేవుడు. అందుకే ఆయన ప్రజల పక్షాన ఆయనే జోక్యం చేసుకుంటాడు. కొన్ని యుద్ధాలు ఆయన ప్రజల పక్షాన ఆయనే జోక్యం చేసుకుంటాడు. అందుకే ఆ ప్రజలు ఏం చేయాలంటే ఆయన చెప్పింది వాళ్ళు చేయాలంటే, అప్పుడు దేవుడు వాళ్ళకు చేయాల్సింది చేస్తారు. ఒకటి, వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. 2, దేవుడు చెప్పినట్లుగా విధేయత చూపించాలి.
ఒకటి వారికి విశ్వాసం కావాలి, రెండు విధేయత కూడా కావాలి. అంటే దేవుని మాటను నమ్మాలి, మీకు అప్పగిస్తున్నానంటే. రెండవది దేవుడు వారికి ఏం చెప్తాడో అది వాళ్ళు చేయాలి అక్కడ. రెండవది అంటే దానే విధేయత అంటారు. అప్పుడు దేవుడు వారికి విజయాలు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ గిద్యోను కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నెంబర్ 1 దేవుడు చేస్తా ఉన్నాడు. ఏంటి దేవుడు చెప్పాడు? ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో ఈ 300 మంది 3 గుంపులుగా చేయి దేవుడు చెప్పాడు. 300 మంది 300 కుండలు పట్టుకోండి దేవుడు చెప్పాడు. 300 మంది 300 బూరలు ఊదండి, మీ కుండలలో దివిటీలు ఉంచండి, యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గమని కేకలు వేయండి. అది దేవుడు చెప్పాడు. మీరు విశ్వసించారు, మంచిదే. రెండవది విధేయత కలిగి కూడా మన విశ్వాసం విధేయతగా కూడా మారాలి. అప్పుడే దేవుడు మనకి ఏదైతే చేస్తానని చెబుతాడో మన విశ్వాసము అది విధేయతగా మారాలి. మన విశ్వాసం విశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసం విధేయతగా మారాలి. అదే అబ్రహాం యొక్క అనుభవంలో కూడా మనం చూడగలుగుతాం. చూడండి, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం ఏం రాయబడింది అక్కడ? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అన్నాడు. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అంటే దేవుడు నన్ను పిలిచాడు అనేది విశ్వాసం. రెండవది అక్కడ ఏముంది? విశ్వాసమును బట్టి. ఆ పిలుపుకు లోబడి అంటే అది విధేయత, అంటే దేవుడు చెప్పినట్లు చేయడం. దేవుడు నాతో మాట్లాడినాడని విశ్వసించాడు. రెండవది దేవుడు చెప్పింది కూడా చేశాడు. లోబడు అంటే చెప్పింది చేయడమే లోబడు. ఇదిగో నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ కుటుంబము నుండి నువ్వేం కావాలంటే ప్రత్యేకించబడాలి అన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆయన బయలుదేరి వెళ్ళాను. అదే విధేయత. విశ్వాసం ఎలాగ చేస్తుందంటే మనను దేవునికి విధేయులుగా మారుస్తూ ఉంది. కాబట్టి మన విశ్వాసము విధేయులుగా మార్చినప్పుడే దేవుడు మనకి చేయాలనుకుంటాడు అది చేస్తాడు. విశ్వాసముగానే ఉండకూడదు, విశ్వాసం విధేయతగా కూడా మారాలి. అది మన విశ్వాసమే. దేవుని మీద విశ్వాసం ఉంది, వాక్యం మీద విశ్వాసం ఉంది. అయితే ఆ వాక్యములు దేవుడు మనతో ఏం చెప్పాడో మనం అది చేసినప్పుడు మనం ఎప్పుడైతున్నామంటే విధేయులుగా మారుతాం. మనం విధేయత చూపిస్తాం. అలాంటి అనుభవాలు మనం ఇక్కడ చూస్తాం. అలా చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నిస్సహాయులుగా ఉన్న ప్రజలకు సహాయం చేస్తా ఉన్నాడు. నిస్సహాయులుగా ఉన్న ప్రజలకు సహాయం చేస్తా ఉన్నాడు. మనమందరం కూడా విశ్వసించిన వారమే. అయితే మనం విధేయత కూడా చూపించవలసిన వారంగా ఉండాలి. అంటే విధేయత అంటే దేవుడు ఏం చెప్తాడో అది మనం చేసినప్పుడు దేవుడు మనకేం చెప్పాడో అది దేవుడు చేస్తాడు. బైబిల్ అంతా కూడా మనకు అదే విధానం మనకు నడుస్తా. అబ్రహాం విశ్వసించాడు, దేవుడు చెప్పినట్టుగా విధేయత చూపించి బయలుదేరి వచ్చేసాడు. అలాగనే నోవహు విశ్వసించాడు, దేవుడు చెప్పినట్లుగా ఓడను నిర్మించాడు, విధేయత చూపించాడు. మనం చూస్తాం ఇవన్నీ కూడా. అందుకే ఆ జలప్రలయం నుండి నోవహు తప్పించబడ్డాడు. అందుకే అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకాలు కూడా అయ్యాడు అనే మాటలు కూడా మనం చూస్తాం. అంటే మనము దేవుడు విశ్వాసం అనేది విధేయతలోకి ఎప్పుడు మారుతుందో అప్పుడే మన జీవితాలలో దేవుని కార్యాలు అనేవి ప్రారంభమవుతాయి. ఉదాహరణకు ఏలియా ఉన్నాడు. ఏలియా ఎక్కడికి పోమని చెప్పాడు దేవుడు? సారేపతిలో ఉన్న విధవరాలింటికి వెళ్ళాయా బాబు అన్నాడు.
వెళ్ళినప్పుడు అమ్మ నాకు ఒక రొట్టె కావాలమ్మా, ఆకలి అవుతుంది అన్నాడు. అయ్యా నీకు ఆకలి అవుతా ఉంటే మాత్రం నాకు ఆ రొట్టెలు ఎక్కడ వస్తాయి, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, పుల్లలు ఎరుకొని పోయి నేను నా కొడుకు చేసుకొని తినాలి. ఈ కరువు కాలంలో ఇక ఎంతకాలం బతుకుతాం, అంతకాలమే బతుకుతాం. ఇప్పుడు దేవుడు చెప్తాడు, అమ్మా నాకు ఒక రొట్టె ఇవ్వు, తర్వాత నీకు 3 సంవత్సరాలు సమృద్ధిని దేవుడు ఇస్తాడా. దేవుని మాటను విశ్వసించింది నెంబర్ 1. రెండవది విధేయత కూడా చూపించింది. రొట్టె చేసి ఆయనకి ఇచ్చే 3 సంవత్సరాలు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు అన్నాడు, ఆమె బుట్టిలో అయిపోలేదు అన్నాడు. మనం చూస్తే విశ్వాసం అనేది విధేయతగా మారిపోతా ఉంది అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఒకసారి ఎలీషా దగ్గరికి, ప్రవక్త దగ్గరికి ఒక ప్రవక్త శిష్యుని భార్య వస్తుంది. అయ్యా నా భర్త చనిపోయినాడయ్యా, అప్పుల వాళ్ళు వచ్చి నా కొడుకులు పట్టుకొని పోతున్నారయ్యా, అప్పులు తీరాలి, నేనేం చేయాలి, నా కొడుకులు నాతో ఉండాలి, నేనేం చేయాలి అన్నప్పుడు ఎలీషా చెప్పాడు, మా తప్పకుండా నీ అప్పులు దేవుడు తీరుస్తాడు. నీ ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి అంటే, నా ఇంట్లో ఒక చిన్న పాత్ర ఉందయ్యా, సరే ఆ పాత్రలో నూనె పోయి, అలాగనే ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న పాత్రలు కూడా తీసుకురా, ఆ పాత్రలో కూడా నూనె పోయి, నూనె సమృద్ధిగా వచ్చేస్తుంది. ఆ నూనె అమ్ముకొని నీ అప్పులు తీర్చుకో, నీ కొడుకులతో కలిసి సంతోషంగా ఉండవు. అంటే ఎలీషా చెప్పినట్టు ఆమె చేసింది, ఆమె ఆశించినట్టుగా అప్పులన్నీ తీర్చబడ్డాయి. కొన్నిసార్లు మనకు విశ్వాసం ఉంటది కానీ కొన్నిసార్లు ఆ విధేయత అనేది మనకు ఉండదు. కొన్నిసార్లు అలాగనే కానా వివాహంలో కూడా మరియమ్మ గారు ఏం చెప్పారు, ఆయన చెప్పినట్లుగా మీరు చెయ్యండి అని చెప్పి, యేసు ప్రభు ఏం చెప్పాడు, 6 రాతి నీళ్లు పోయండి అన్నాడు, మళ్ళా తీసిపోయండి అన్నాడు. ప్రభు మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. ప్రభు చెప్పినట్లుగా ఆ నీళ్లు పోయమంటే పోసారు, మళ్ళీ నీళ్లు తీసిపోయమంటే పోసారు. విధేయత చూశారు. అక్కడ వాళ్ళు ఆశించినటువంటి ద్రాక్షారసం వచ్చింది. కాబట్టి మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని దేవుని ద్వారా మనం పొందాలి. అదే కదా మన కోరిక. మనం కోరుకున్న దాన్ని దేవుని ద్వారా మనం పొందాలి. వాస్తవం. దేవుని మీద విశ్వాసం ఉంది. రెండవది విధేయత కూడా మనం కలిగి ఉండాలి. వీళ్ళు విశ్వాసంతో పాటు విధేయత కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ శత్రువుల మీద విజయం పొందారు. ఆ విధవరాలు విశ్వాసంతో పాటు విధేయత కలిగి ఉంది కాబట్టి 3 సంవత్సరాలు కరువు కాలంలో సమృద్ధితో జీవించింది. ఆ ప్రవక్త శిష్యుని భార్య విశ్వాసంతో పాటు విధేయత ఉన్నది కాబట్టి తీరిపోయిన ఆమె కుమారునితో కలిసి సంతోషంగా జీవించగలిగింది. ఈ కానా వివాహంలో కూడా వారికి విశ్వాసంతో పాటు విధేయత ఉంది కాబట్టి ఆ నీళ్లు ఏమైనాయంటే ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఆ పెళ్లిలో అల్లరి జరుగుతూ ఉండగా అల్లరి సద్దు మణిగింది, ఆనందంగా హ్యాపీ మ్యారేజ్ జరిగిపోయింది. అంటే దేవుని ద్వారా మనం ఏదైతే కోరుకుంటా ఉంటామో దాన్ని మనం ఆయన ద్వారా పొందాలి. అంటే మన విశ్వాసులం కాబట్టి విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం విధేయతగా కూడా మారాలి. ఆ విశ్వాసంగానే ఉండకూడదు, అది విధేయత రూపంలోకి రావాలి. తప్పకుండా మనం ఆశించిన వాటిని ప్రభు ద్వారా మనం ఏం చేస్తున్నామో పొందగలుగుతున్నాము అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించిన వాక్య భాగంలో గిద్యోను ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు ఏమైతే వారికి చెప్పాడో అది చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, శత్రువులు తమను తామే ఒకరిని ఒకరు పొడుచుకున్నారు, చంపుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతా ఉన్నారు. పారిపోతున్నారు అంటే దేవుడు వారి పక్షాన ఏం జరిగిస్తున్నాడు, యుద్ధం జరిగిస్తున్నాడు. ఈ యుద్ధము ఇశ్రాయేలీయులది కాదు, ఈ యుద్ధము యెహోవాదే. దావీదు కూడా ఏమన్నాడు, ఈ యుద్ధము యెహోవాదే.
అని చెప్పాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో వాళ్ళు ఒకరినొకరు పొడుచుకొని మిగతా వాళ్ళు పారిపోతా ఉన్నారు. అంటే మిగతా వాళ్ళంతా పారిపోతున్నారు. పారిపోయేటప్పుడు ఇప్పుడు 23 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 7, 23 నుంచి 25 వరకు ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడంటే నప్తాలి గోత్రము నుండి, ఆషేరు గోత్రం నుండి, మనష్షే గోత్రము నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీల మన్యమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దాను వారి కంటే ముందుగా పట్టుకొనుడి అని చెప్పి ఉండేను. కనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బేత్పారా వరకు వాగులను యోర్దాను పట్టుకొనిరి. అంటే గతంలో యుద్ధం చేస్తామని 32,000 మంది వచ్చారు. వారిలో 300 మందిని దేవుడు ఉంచుకొని మిగతా వారిని వెనక్కి పంపించాడు. ఎందుకు వెనక్కి పంపించారంటే, ఒకటి భయపడి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయినారు. భయపడి ఎంతమంది పోయినారు? 22,000 మంది పోయినారు. రెండవది ఈ 10,000 మంది బలహీనులై 9,700 మంది వెళ్ళిపోయినారు. మొదటిసారి 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే 32 మందిలో వెళ్ళిపోండి అంటే ఎంతమంది పోయినారు? 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే యుద్ధం అంటే భయపడిన వాళ్ళు 22,000 మంది వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఆ వాగులోని నీళ్లను తాగమని చెప్పినప్పుడు బలహీనులై కృంగిపోయిన వాళ్ళు 9,700 మంది వాళ్ళు వెళ్ళిపోమన్నారు. భయపడ్డ వారిని వెళ్ళిపోమన్నారు, బలహీనులుగా ఉన్న వారిని వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు భయపడిన వారిని, బలహీనులైన వారిని ఏమైనారు? మళ్ళీ పిలుస్తావు. ఒకప్పుడు భయంతో వెళ్ళిపోయిన వారు బలహీనతతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వారిని మళ్ళీ గిద్యోను పిలుస్తా ఉన్నాడు. మీరు రండి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? భయపడ్డ వానికి మళ్ళా ధైర్యం వచ్చింది. బలహీనులకి ఏమొచ్చింది? మళ్ళీ బలం వచ్చేసింది. కొన్నిసార్లు మనం కూడా ఏమైపోతామంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం, బలహీనులమై ఆగిపోతాం. మన జీవితాల్లో కూడా జరుగుతుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధి అంటే మనకు భయం, దేవుని వాక్యం అంటే భయం, ప్రార్థన అంటే భయం, ఆరాధన అంటే భయం. భయపడేది మనం రాము. కొన్నిసార్లు దేవుని వాక్యం మనకు వినపడతా ఉంటే భయం కలుగుతా ఉంటది. యాళ్ళు లేప నాయన ఇల్లు అని భయపడి వెనక్కి వెళ్ళిపోయి. ప్రార్థనకు కొన్నిసార్లు రాము. ఎందుకు? భయపడి యాడ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా ఈ మోకాలని భయపడేది. పరిచర్యకు కొన్నిసార్లు రాము. కారణం ఏంటంటే భయపడేది వెనక్కి వెళ్ళిపోయేది. భయపడేది మనం వెనక్కి వెళ్ళిపోయేది. వాయబ్బా ఇంత యాడ చేస్తావులే అని భయపడే. చూసారా? భయపడి కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతే బలహీనమై కొన్నిసార్లు ఆగిపోతాం. భయపడి వెనక్కి పోయే వాళ్ళు ఉన్నారు 22,000 మంది. బలహీనులై ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు 9,700 మంది. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ ఎక్కడికి రమ్మన్నాడు? యుద్ధంలో కలుసుకోండి అన్నాడు. భయపడిన వాళ్ళు ఇప్పుడు ఏమైనారు? ధైర్యం తెచ్చుకున్నారు. ఎవరిని బట్టి ధైర్యము? ప్రభువును బట్టి ధైర్యం. దేవుని బట్టి, ప్రభువును బట్టి మనం ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకోవాలి. కొన్నిసార్లు వాక్యం వినాలంటే భయం అవుతుంది మనకు. కొన్నిసార్లు 2 చెంపలు పగలగొట్టినట్టు దేవుని వాక్యం మనకు వచ్చినప్పుడు మనకేమైతుంది? భయం అవుతుంది. ప్రార్థన చేయాలంటే భయం అయితే ఉంది, ఆరాధించాలంటే భయం అయితే ఉంది, పరిచయం చేయాలంటే భయం అయితే ఉంది. అందుకే మనం ఏం చేస్తున్నాం? వెనక్కి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మన బలహీనతలే ఏం చేస్తున్నాం? ఆగిపోయేటట్టు చేస్తాం. మన భయాన్ని తొలగించేవాడు ప్రభు, మన బలహీనతలను తొలగించేవాడు కూడా ప్రభు.
మన భయాన్ని ఆయన తొలగిస్తాడు. ఇదిగో భయపడకుడి, నేనే ధైర్యం తెచ్చుకున్నాడు అన్నాడు. రెండవది, ఆయన బలహీనులను ఏం చేసేవాడు? బలపరిచేవాడు. భయపడే వారికి ధైర్యం ఇచ్చేవాడు, బలహీనులను ఏం చేసేవాడు? బలపరిచేవాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ధైర్యం తెచ్చుకున్నారు, బలం తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేశారు? యుద్ధం లేక వచ్చారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడి వెళ్ళిపోతున్నామా? బలహీనమై ఆగిపోతున్నామా? అయితే గిద్యోను మరొకసారి ఆహ్వానం చేశాడు, అన్నాడు. అలాగనే మన ప్రభువు కూడా మనకు మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాడు. మన కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే పౌలు, బర్నబా మొదటి సువార్త యాత్రకు వెళ్ళినప్పుడు వారితో కలిసి ఎవరు వెళ్ళారంటే మార్కు వెళ్ళాడు. అయితే మార్కు ఏమైపోయినాడంటే మధ్యలోనే వెళ్ళిపోయినాడు. మరి భయపడ్డాడు, కొన్నిసార్లు బలహీనమైన భయం ఆయన బలహీనత. అయితే ఆ తర్వాత మనం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మార్కును వెంట పెట్టుకుని పోదామని బర్నబా అన్నప్పుడు పౌలు ఏమంటాడంటే, ఆ భయపడినాడు, బలహీనుడు, వెనక వెళ్ళిపోయినాడు, మనతో ఎందుకు అన్నాడు. అయితే ఆ తర్వాత అదే పౌలు ఏమన్నాడు? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. 2వ తిమోతి పత్రిక పౌలు ఏమంటున్నాడు? ఇప్పుడు ఒకప్పుడు బలహీనుడైన వాడు వద్దన్నటువంటి పౌలు ఇప్పుడు అదే మార్కు గురించి ఏమంటున్నాడు? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 11 చదవండి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. ఇప్పుడు గిద్యోను కూడా ఈ విధంగా చెప్పచ్చు, 300 మంది మాత్రమే నా యుద్ధ ఉన్నారు, మీరు కూడా రండి అని చెప్పి ఉండొచ్చు. 300 మంది మాత్రమే నా యుద్ధ ఉన్నారు, మిగతా భయపడి వెనక్కిపోయిన వారు, బలహీనమై కుంగిపోయిన వారు అని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని అతడు పరిచారం నిమిత్తం ప్రయోజనకరమైన వాడు, వెనక్కి వెళ్ళిపోయిన వాడు ప్రయోజనకరమైన వాడు కాదు అన్నాడు అక్కడ పౌలు. ఇప్పుడు అదే పౌలు ఏమంటున్నాడు? మరలా అలాగనే గిద్యోను ఒకప్పుడు ఏమన్నాడు? వద్దు అన్నాడు, ఈ భయపడిన వాళ్ళు వద్దు, ఈ బలహీన వాళ్ళు వద్దు అన్నాడు. ఇప్పుడు అదే గిద్యోను మళ్ళీ పిలుస్తా ఉన్నాడు. చూసారా? వాళ్ళు ఏమన్నా మేము భయపడ్డాము, మమ్మల్ని బలహీన మేము రాకున్నారా? ఆ సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పాలి. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని బట్టి మార్పుతో అదే మాట చెప్పాడు పౌలు. ఇప్పుడు అదే పౌలు ఏం మాట చెప్తున్నాడు? వెంట పెట్టుకొని రా అన్నాడు. కొన్నిసార్లు ఆ రోజు ఆ మాట మాట్లాడినా, ఈ రోజు ఈ మాట మాట్లాడాలి. ఇప్పుడు కూరలో కారం ఎక్కువ ఉంది అనాలి, బాగున్నప్పుడు చాలా రుచిగా ఉంది అనాలి. ఈ రోజు బాగుంది అంటున్నావు అంటే ఎట్లా? ఆ రోజు అన్నాడు, ఈ రోజు బాగుంది కాబట్టి బాగుంది. కాబట్టి ఆ రోజు అనే మాట మళ్ళీ ఈ రోజు అనాలనా? అలా కాదు కదా. కాదు. కాబట్టి తప్పు చూసినప్పుడు తప్పు అని చెప్తారు, ఒప్పు చెప్పినప్పుడు ఒప్పు అంటారు, అంతేగాని తప్పు చేసినా ఒప్పే, ఒప్పు చేసిన తప్పు చెప్పడం అనేది సరికాదు కదా. సరికాదు. ఎప్పుడు కూడా తప్పుగానే ఉంటుంది, ఒప్పుగానే ఉంటుంది మనం చూస్తే. కాబట్టి అప్పుడు వద్దన్నటువంటి గిద్యోను ఇప్పుడు రమ్మని చెప్తున్నాడు. అప్పుడు వద్దన్నటువంటి పౌలు రమ్మని అని చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి వచ్చారు. వాళ్ళందరూ కలిసి వచ్చి ఏం చేశారు? మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు దేశపు వారిని చంపినారు. తర్వాత ఆ మిద్యాను అధిపతులు ఉన్నారు, ఓరేబు, జయేబు. ఓరేబు అంటే కాకి, జయేబు అంటే తోడేలు.
ఓరేబు అంటే కాకి, జేయబు అంటే తోడే. ఓరేబుని ఎక్కడ చంపారు? ఓరేబు బండ మీద చంపేసినారు. జేయబుని ఎక్కడ చంపారు? చంపాడు. ఓరేబు ఎక్కడ ఉంటాడంటే ఆ బండ మీద కూర్చొని ఉంటాడు, ఆ బండ మీద పోయి చంపారు. జేయబు ఎక్కడ ఉంటాడంటే ద్రాక్షాల తోట దగ్గర ఉంటాడు. అంటే వీళ్ళు ఎవరంటే మిద్యాను సైన్యాధిపతులు. సైన్యాన్ని చంపేశారు, సైన్య అధిపతులను కూడా ఏం చేశారు? చంపేశారు. వారి తలలు చేత పట్టుకొని ఎక్కడికి వచ్చారు చెప్పండి? తలలు చేత పట్టుకొని ఎక్కడికి వచ్చారు? గిద్యోను దగ్గరికి తీసుకొని వచ్చారు. దావీదు కూడా గొల్యాతు తల చేత పట్టుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చారు. దావీదు కూడా గొల్యాతు యొక్క తల పట్టుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏమంటున్నారు చెప్పండి? ఓ దావీదుకు 10,000 కొలది స్తుతులు. చేశారంటే ఇశ్రాయేలును హతమార్చారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఏం చేశారు? శత్రువులందరినీ హతమార్చారు. వారి సైన్యాధిపతుల తలను తీసుకొని వచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దైవ గ్రంథమైన బైబిల్ మనం చూసినట్లయితే ఒక మాట చూడండి. ఆ ఒక వచన భాగాన్ని మనం చదువుకొని మనం ముగిస్తాం. వచ్చిన భాగాన్ని చదువుకొని ముగిద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 13 నుంచి 15 వరకు ఉన్న వాక్య భాగాల్లో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన మేకులతో సిలువకు కొట్టి దాని మీద చీరతో తుడిసివేసి మనకు అన్నం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయనతో కూడా అంటే క్రీస్తుతో కలిసి జీవించే భాగ్యం. గిద్యోనుతో కలిసి ఇశ్రాయేలీయులందరూ జీవించే భాగ్యం అని మనం చెప్పుకోవాలి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహము వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచారు. జయోత్సాహము చూసారా? జయోత్సాహం. దావీదు జయోత్సాహముతో వచ్చినట్టు మనం చూస్తాం. గిద్యోను తర్వాత ఇశ్రాయేలు జయోత్సాహంతో వచ్చినట్టు చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కలువరి సిలువలో మనందరి పాపముల కొరకై సమాధి చేయబడి తిరిగి లేచి జయోత్సవంతో మన విజయానికి కారకుడు ఎవరు? యేసు ప్రభు. ఆనాడు ఇశ్రాయేలు విజయానికి కారకుడుగా గిద్యోను ఉన్నాడు. ఈనాడు సర్వలోకంలో ఉన్న మానవులందరి విజయానికి కారకుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు. అవును ప్రియులారా, ఆయన మరణమాని మూలెక్కడని మరణాన్ని విడిచివేశాడు, మరణాన్ని జయించాడు. విజయోత్సాహం. దావీదు వస్తా ఉంటే విజయోత్సాహం. ఆనాడు ఇశ్రాయేలు వారి అధిపతుల తలను తీసుకొని వస్తుంటే విజయోత్సాహం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరణము అది ఒక విజయోత్సాహం. ఆయన విజయము ద్వారానే మనకేం కలిగింది? రక్షణ. శత్రువును సంహరించాడు, విజయం ఇచ్చాడు. కాబట్టి గిద్యోను విజయ వీరుడైన క్రీస్తుకు పోలికగా మనం చూస్తాం ప్రియులారా. మన విజయ వీరుడు క్రీస్తే. క్రీస్తు ద్వారానే మనకేమొచ్చింది? ఈ విజయం వచ్చింది, ఈ క్షమాపణ వచ్చింది, ఈ పరలోకం వచ్చింది, ఈ సంఘ సహవాసం వచ్చింది అని మనం చూస్తాం. మన విజయానికి కారకుడు మన ప్రభువే. అందుకే దావీదు విజయం సాధించి వచ్చినప్పుడు వేల కొలది స్తుతులు అన్నాడు. కాబట్టి మన విజయానికి కారకుడైన మన ప్రభువును మనం స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ఆయన నామాన్ని ప్రచురించుట మంచిది. అలాగ మనం చేద్దాం.
దేవుని మహిమ పరుద్దాం. దేవుడు ఇచ్చిన తలంపులు మనందరికి దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్.